నమస్కారం. హరి ఓం గురుభ్యో నమ. నా పేరు చిన్నస్వామి. మీ యొక్క అప్పులు ఎవరికైతే మనం ఇచ్చామో ఆ అప్పు రాకుండా ఉండడంతో మీరు మానసిక క్షోభను అనుభవిస్తూ చాలా ఇబ్బందులు పడుతూ, లేదా ఏదైనా ఆస్తిలో అమ్ముదామన్నా కొందామన్నా మన డబ్బులు మనకు రాకపోగా వాళ్ళ చేత మాటలు అనిపించుకుంటూ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు నాకు చాలామంది ఫోన్స్ చేస్తూ ఉన్నారు. దీని గురించి గురువుగారు ఏదైనా ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి. ఈ చెప్పే పరిష్కారము రుద్రయాముల తంత్రంలో ఉంది. ఫస్ట్ మీ యొక్క అప్పు ఎంత ఉన్నది, కోట్ల, లక్షల, వేల, వాటిని బట్టి మీరు దీన్ని ఎప్పుడు చెయ్యాలి, ఎలా చేయాలి మొత్తం చెప్తాను. ముందు ఎంత రావాలి, మీకు ఎంత, ఎవరు డబ్బులు ఇవ్వాలి అది రాసుకోండి. ఆ ఒక్క వ్యక్తి పేరు కూడా గమనించండి. పూర్తిగా మీరు ఆ వ్యక్తి పేరుతో సహా గోత్రం ఉంటే గోత్రము అన్నీ మీరు రాసుకోండి. ఒక పెన్ను పుస్తకంతో రాసుకొని, ఇది ఒక చిన్న పేరు యంత్రానికి చిన్న యంత్రం ఒకటి ఉంటుంది. ఆ యంత్రములో ఈ పేరుని మీరు ఇంప్లిమెంట్ చేయాలి మధ్యలో. అయితే ఆ యంత్రానికి ఒక 21 బీజాలతో ఉంటుంది. అయితే దిగ్బంధనం ఈ యంత్రానికి ముఖ్యంగా చేయాల్సిన పని. ఇలా మీరు చేయడం చేత కాకపోతే నన్ను సంప్రదించండి. ఎన్ని కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నా నేను దానికి రెమెడీ దగ్గరుండి కూర్చొని చేయిస్తాను. మీ దగ్గరికి వస్తాను, మీతో సంప్రదించి ఆ యంత్రాన్ని మీ దగ్గరే పూర్తి చేసి ఆ డబ్బు కూడా ఇప్పించి వస్తాను. ఎన్ని కోట్లైనా లక్షలైనా మీరు ఈ వశీకరణ ప్రక్రియతో డబ్బు వెంటనే అంటే ఒక నెల రోజులు, 30 రోజుల్లో మీ డబ్బు మీ చేతికి అందుతుంది. ఫస్ట్ ఒక హరితాళము అని ఉంటుంది. అది పసుపు రంగులో ఒక చిన్న బంగారంతో సమానమైన అది ఒక పొడిలాగా ఉంటుంది. ఎల్లో కలర్లో ఉంటుంది, పసుపు రంగులో. ఆ పొడిని, అతుక్కుని ఆకుని, కొంత మిశ్రమాన్ని, కుంకుమ పువ్వుని వాడండి. వాడిన తర్వాత దీన్ని పేస్ట్ లాగా తయారు చేయండి. ఒక చూర్ణాల్లాగా చేసి తర్వాత పేస్ట్ లాగా చేయాలి. దీనికి కలిపే వాటర్ రోజ్ వాటర్ అని ఉంటుంది. ఆ రోజ్ వాటర్తో కలపండి. కలిపిన తర్వాత యంత్రాన్ని కాగితం మీద వేసేటప్పుడు కొంచెం గురువు గారిని అనుకోండి. ఈ యంత్రాన్ని వేయండి. వేసిన తర్వాత ఒక 21 రోజుల దాకా ఏం పని చేయదు. 21వ రోజు నుంచి మాత్రం కొంత ఎదురు వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి. మీ డబ్బులు మీకు తెచ్చి ఇవ్వాలని ఆతృత కలుగుతుంది. కన్ఫామ్గా డబ్బులు వస్తాయి. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ యంత్రాన్ని ఈ వీడియోలో ఆఖరిలో పెడతాను, చూడండి. నమస్కారం.